హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మనము చిగురుని సంవత్సరం పొడవునా తాజాగా ఉండేటట్లు ఎలా నిల్వ ఉంచుకోవాలి, అలాగే జొన్న రవ్వ ఎలా పట్టుకోవాలి, జొన్న కుడుములు ఎలా చేసుకోవాలి, వాటిలోకి కాంబినేషన్గా కమ్మనైన చట్నీ, అలాగే పూస లాంటి నెయ్యి ఎలా సింపుల్గా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా చివరి వరకు వీడియో చూసేయండి. ఇంకా ఈరోజైతే మామూలుగా పక్కన పల్లెటూరు నుంచి మేమైతే చిగురు తెప్పించుకున్నామండి. వీళ్ళు అమ్మే వాళ్ళే అనమాట. మనం ఒకరోజు ముందు చెప్పామనుకో, ఇలాగా మాకు ఒక గంప చిగురు కావాలి అని చెప్తే చిగురు కోసుకొని వచ్చి వాళ్ళు నిండు గంపతోనే మన ఇంటికి వస్తారనమాట. సరే అని చెప్పి మేము కేజీల ప్రకారం తీసుకుంటున్నామండి. కిలో వచ్చేసి 450 రూపాయలు పడిందనమాట. చిగురు కూడా చాలా తాజాగా ఉంది. అందులో వాళ్ళు ఎక్కడ కింద పడేయకుండా తీసుకొని వస్తారు కాబట్టి మేమైతే కడగలేదండి. ఇంకా అత్తయ్య మాత్రము ఇలాగా చక్కగా మొత్తము వాటిలో ఉన్నటువంటి పుల్లలన్నింటినీ తీసేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత మా ఇంటికి సరిత వాళ్ళ అమ్మగారు వచ్చారండి. మీరు చూశారు కదా మా ఫ్రెండ్ సరిత. ఇంకా ఇక్కడ అత్తయ్య అలాగే మా అత్తయ్య ఇద్దరు కలిసి మామిడికాయల గురించి మాట్లాడుకుంటున్నారండి. ఏంటివి? ఆచారికాయలా? ఇంకా ఇప్పుడైతే చిగురుని తీసుకున్నాం కదా. సో ఫస్ట్ మనము చిగురుని ఇలాగా నీట్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లో వేసేసుకొని వాటిలో 1 కేజీ చిగురుకు వచ్చేసి ఒక 200 గ్రాముల ఉప్పు వేసేసుకోవాలండి. ఆ ఉప్పు కూడా మేమైతే కల్లు ఉప్పే వాడతానన్నమాట. మీరు ఒకవేళ నున్న ఉప్పు తీసుకున్నా కూడా 200 గ్రాముల ఉప్పు తీసేసుకోవాలి. ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత చిగురు ఉప్పు బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలన్నమాట. చూసారా, నేను వీడియోలో చూపించిన విధంగా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల మనకి ఏంటంటే మిక్సీ పట్టుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. అలాగే నీళ్ళు అనేది ఊరుతాయండి. పులుపు అలాగే ఉప్పు కలిసేసరికి ఖచ్చితంగా నీళ్ళు అనేది ఊరుతాయి. కాబట్టి ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత చూసారా, చిగురు చూడండి చిక్కిపోయింది కదా, కొంచెం అయింది. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఒక 2 స్పూన్ల పసుపు, అలాగే ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల వేయించుకున్నటువంటి మెంతి పొడి వేసేసాను. ఇంకా ఇప్పుడు బాగా కలుపుతూ ఉన్నాను. చూడండి, చేతికి తడి అవుతుందన్నమాట. ఇలాగా మనము కొంచెం పిసికినట్టుగా అంటే గాన మొత్తము చిగురు ఉప్పు బాగా కలుస్తుంది. మనం మిక్సీ ఈజీగా పట్టుకోవచ్చు. మెయిన్గా ఇలాగ ఎందుకు చేస్తున్నానంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే మామూలుగా ఉడకబెట్టి చూపించానండి. అది ఏంటంటే కొంచెం చిగురు ఎర్రగా ఉంటుంది, మనం పప్పు చేస్తే కూడా ఎర్రడాలుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఇలాగా చేసామనుకో అప్పటికప్పుడు చిగురు కోసుకొచ్చామా చేసామా అన్నట్టుగా ఉంటుందన్నమాట పప్పు. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని సగభాగం వరకు మాత్రమే వేసేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంటే పూర్తి మెత్తగా పట్టుకోకుండా కొంచెం ఇట్లాగా మనం ఇట్లా అంటే పొడి పొడిగా వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట. మనము రివర్స్ కొట్టి ఇలాగ మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మొత్తం అంతా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి. ఒక అరగంటనో గంట సేపు ఇలాగా ఆరబెట్టుకోవాలి. మెయిన్గా ఈ చిగురు చూడండి ఎంత గ్రీనిష్గా ఉంది కదా. సో మామూలుగా ఎర్ర చిగురు కూడా ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. మెయిన్గా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే మనకు చిగురు సీజను, ఎవరైనా స్టోర్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మనము పప్పుకు ఉపయోగించేది మాత్రము పిడికిట్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పుకి అంత మాత్రం ఊట చిగురు పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయింది. మనము ఈ చిగురుని మామూలుగా టప్పర్వేర్ డబ్బాలలోనైనా వేసుకోవచ్చు, గాజు సీసాలలోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతము ఇలాగా మంచి క్వాలిటీ ఉన్నటువంటి జిప్లాక్ కవర్స్లలో పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఇందులో వేసేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కంపల్సరీగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు చిన్న ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళైతే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా నేనైతే ఎక్కువ శాతం డీప్ ఫ్రిడ్జ్లో ఈ కాలం అంతా మనకు అన్ని ఇంటికి వచ్చే వేళ కదండి, కారం పొడి, ఊట చిగురు, అలాగే చింతపండు, ఇంకా ఇలాంటివన్నీ పెసరపప్పు ఇలాంటివన్నీ తెప్పించుకుంటాం కదా. ఈసారి అయితే మాత్రము అమ్మ వాళ్ళు పెట్టారు, నేనైతే 1 కిలో మాత్రమే తీసుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య ఉదయం ఏం టిఫిన్ చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఊట చిగురు అంతా పెట్టేసావు కదా, ఇదే చిగురు పెట్టేసి పప్పు కూడా చేయని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక 2 కవర్లలో మాత్రమే ఇలాగ వేసేసుకొని చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇలాగ చేసుకుంటే మనకు చిగురు అనేది పచ్చగా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా కూడా మనం అప్పటికప్పుడు చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట పప్పు.
చాలామంది మీరు మాకు అమెరికాకు పంపిస్తారా, మేము అమౌంట్ ఇస్తామని అంటూ ఉన్నారండి. ఇక్కడ మనకు చిగురు దొరకడమే కష్టం అనమాట. మేము అమెరికాకు పంపించేంత చిగురు అయితే ఇక్కడ చేయట్లేదండి. అలాగే ఈ వీడియో చూసి మీరు మీ అమ్మ వాళ్ళతో పెట్టించుకుంటారనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ఈ చిగురుతో ఊట చిగురుతో పప్పు ఎలా చేయాలనేది చూపిస్తానండి. పప్పు బాగా 50% ఉడికిన తర్వాత ఇలాగ కొంచెంగా పసుపు, ఆనియన్స్, అలాగే ఒక రైస్ కుక్కర్ గ్లాసున్నర వేసాను కాబట్టి నేను ఒక 2 గుంత గరిటెతో ఇలాగ ఊట చిగురు వేసేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా ఇలాగ కారం వేస్తూ ఉన్నానండి. 1 స్పూనున్నర కారం వేసేసాను. అలాగే కొంచెంగా ధనియాలు, జీలకర్ర ఇలాగ వేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనము ఒక్కసారి అలాగా కుదిర్చి మనం మూత పెట్టేస్తే సరిపోతుందన్నమాట. మెయిన్గా పప్పు ఎనుపుకునేటప్పుడు మాత్రం ఉప్పు వేయకండి, చూసుకొని వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత పోపు పెట్టేశాను. పప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మనము అప్పటికప్పుడు చిగురు తెచ్చామా చేసామా అన్నట్టుగా ఉంది కదండి. కాబట్టి తప్పకుండా ఇలాగా స్టోర్ చేసేసుకోండి. ఇలాంటి ఊట చిగురుతో మనము మామూలుగా నాన్ వెజ్ రెసిపీస్ చేసుకోవచ్చు, అలాగే కారము చిగురు కారం చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇలాగ ఎన్ని విధాలుగానో ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈరోజు టిఫిన్ అండి. ఈరోజు టిఫిన్ ఏంటంటే జొన్న కుడుములు చేస్తున్నాను. కొంచెం వెరైటీగా చట్నీ తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చాలామంది జొన్న రవ్వ ఎలా పట్టుకోవాలి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను చూడండి. 3 కప్పుల జొన్నలు తీసుకున్నాను. ఈ జొన్నలు కూడా బాగా కడిగి ఆరబోసానండి. చూసారా, ఇవి రాయచూరు జొన్నలండి. ఏ జొన్నలనైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. 3 కప్పుల జొన్నలను తీసుకున్నాను. ఇంకా వాటిలోకి 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. మీకు ఒకవేళ కంది నూక ఉంటే కంది నూక కూడా వేసేసుకోవచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే వీటిలో కాసింత మెంతులు అలాగ వేసుకుంటే మనకు కుడుములు అనేది మెత్తుగా ఉంటాయి. కాబట్టి ఒక 5-6 మెంతులు వేసేసాను. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని వాటిలో సగానికన్నా కొంచెం తక్కువగా వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడం కూడా పూర్తి మెత్తగా కాకుండా పూర్తి లావుగా నూక రాకుండా మనకు మీడియం సైజుగా ఉండేటట్లుగా ఇలాగ పట్టుకోవాలన్నమాట. ఒకవేళ కొత్తగా చేసుకునే వాళ్ళైతే జొన్నల్ని సపరేట్గా నూక పట్టుకోండి, అలాగే కందిపప్పును సపరేట్గా నూక పట్టేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని వాటిలో మనకు తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కలుపుకొని నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలాగా మనం నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు రవ్వ అనేది బాగా నానుతూ ఉంటుంది. అలాగే మనము చేసుకున్నప్పుడు కూడా కుడుములు చాలా మెత్తుగా పొడి పొడిగా వస్తాయండి. ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని వాటిలో మనకు తగ్గట్టుగా ఉప్పు, కారము, అలాగే కొంచెంగా జీలకర్ర, అలాగే మనకు పల్లీలండి, ఇవి వేయించినవి కావన్నమాట. వేయించని పల్లీలు ఇందులో 1 కప్పు వేసేసాను. వీటితో పాటుగా కొంచెం బెల్లము. ఇంకా ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి నాకు తగ్గట్టుగా ఒక 2 పెద్ద ఆనియన్స్ని ఇలాగ కోసగా కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా ఇప్పుడు ఇలాగ బాగా కుదిర్చినట్టుగా అంటే వీటికి ఉప్పు, కారం బాగా పట్టుకుంటుంది. మనము పూర్తి మెత్తగా మిక్సీ పట్టకుండా కచ్చాపచ్చగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమంని నేనేం చేస్తున్నానంటే ఒక ప్లేట్లో వేసేస్తూ ఉన్నాను. మామూలుగా ఈ రెసిపీ మనకు వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నా కూడా ఈ కారం చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేనేం చేశానంటే సగభాగం చట్నీ కోసము, సగభాగం కుడుములలోకి అని చెప్పేసి ఒక సగభాగంని ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టాను. ఇంకా ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం పక్కన పెట్టేసి ఒక బాండీ తీసేసుకొని నాకు తగ్గట్టుగా కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా పోపు గింజలు, అలాగే కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిలో ఒక చిన్న ఆనియన్ని ఇలాగా కోసగా కట్ చేసి అందులో వేసేసాను. ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఇలాగ వేయించుకొని కాస్త ఉప్పు, కారము, పసుపు వేసేసి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ కారము సగభాగం కుడుములలోకి తీసుకున్నాము, సగభాగం ఇలాగ కర్రీ చేసుకుందామనే ఉద్దేశంతో ఇలాగ వేసేసాను. ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏంటంటే 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గ పెట్టుకొని ఏ ఊర్లకైనా వెళ్ళినప్పుడు ఈ ఉల్లిగడ్డ కారం తీసుకుంటే చాలా బాగుంటుందండి. అయితే మేమేంటంటే ఇప్పుడు కుడుములలో కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త మజ్జిగ వేసేసి ఈ విధంగా కలిపేసి ఒక బౌల్లో వేసేస్తూ ఉన్నాను. ఈ కర్రీ ఏంటంటే మనకు చపాతీలోకైనా లేకపోతే రైస్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలాంటి కర్రీని చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
ఇంకా ఆ తర్వాత మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి జొన్న కుడుములను తయారు చేసుకుందాము. సో ఫస్ట్ అయితే ఒక ఇడ్లీ కుక్కర్ పెట్టేసి వాటిలో ఒక 2-3 గ్లాసుల నీళ్లు పోసేసి వాటిలో కరివేపాకు పుల్లలు వేస్తున్నానండి. ఈ కరివేపాకు పుల్లలు వేయటం వల్ల మనకు కుడుములు అనేది మంచి సువాసన వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాగ మీ ఇంట్లో కరివేపాకు పుల్లలు వేంటే తప్పకుండా వేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు ఆవిరి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల మనము అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి రవ్వను చూద్దామండి. బాగా నానిపోయింది. ఫస్ట్లో అయితే మనకు నీళ్ళు ఉండేవి కదా, ఇప్పుడు మొత్తం పీల్చేసాయి చూడండి. జొన్నలు అలాగే కందిపప్పు కాబట్టి నీళ్ళను బాగా పీలుస్తుంది. ఇంకా ఇప్పుడు వీటిలో మనము మిగతా ఉల్లిగడ్డ కారం కూడా వేసేసుకొని ఇలాగ బాగా కలుపుకొని ఇంకా ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లకి మనము ఇలాగ నెయ్యి పట్టించుకొని ఈ విధంగా మనము పిండిని పెట్టుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ చూసారా, పూర్తి గట్టిగా లేకుండా పూర్తి లూజ్గా లేకుండా ఇలాగ ఉండాలన్నమాట. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన చేతికి కొంచెం తడి చేసేసుకొని పైన ఇలాగా అంటే మనకు సరి సమానంగా ఉంటుంది. ఉడికిన తర్వాత కూడా చక్కగా చాలా బాగుంటాయండి. మామూలుగా కుడుములు ఎప్పుడు నేను గంజిగుడ్డ కట్టేసి అలాగ పెట్టేదాన్ని. ఈసారి ఏంటంటే ఇడ్లీ పాత్రలో పెడుతున్నానండి. ఇంకా ఇప్పుడు బాగా ఆవిరి వస్తుంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ ప్లేట్లన్నీ పెట్టేసుకొని మనము కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే కానీ మనకు రంధ్రాలు మనకు కింద పిండి ఉంటే బాగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆ తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయండి. ఇంకా అంత లోపల నేనేం చేశానంటే ఎప్పుడైనా కూడా మా ఇంట్లో భక్షాలు చేసినా ఇలాగ కుడుములు చేసినా అప్పటికప్పుడు నెయ్యి తయారు చేసుకుంటానండి. సరే అని చెప్పి ఒక 15 రోజుల కిందట ఇలాగా వెన్న తీసి పెట్టుకున్నాను అనమాట. మనము చేసే ముందు ఒక గంట పాటు ముందు తీసి పెట్టుకుంటే ఎలాంటి పరికరాలు లేకుండా చేతితో ఇలాగంటే చాలండి, అంత బాగా వెన్న వస్తుంది. ఇంకా ఎండాకాలం కాబట్టి ఎప్పుడైనా మనం వెన్నని ఉదయమే తయారు చేసుకుంటేనే మేలండి. ఎండబడిన తర్వాత తయారు చేసుకుంటే మాత్రం కొంచెం కరిగినట్టుగా ఉంటుంది, వెన్న ముద్ద రాకుండా కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు కొంచెం ఎండబడింది కదండి, చూడండి కొంచెం మెత్తగా ఉంది కదా వెన్న. సరే పర్వాలేదండి, అయినా కూడా నేను 2-3 సార్లు బాగా కడిగి ఆ మజ్జిగని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చాలామంది ఏంటంటే పెరుగు మీద ఉన్నటువంటి మీగడతో చాలా బాగుంటుంది నెయ్యి అని అంటూ ఉన్నారు. నిజమేనండి, పెరుగు మీద ఉన్నటువంటి మీగడతో నెయ్యి చేస్తే పూసలాగా ఉంటుంది, నెయ్యి కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కానీ మనం ఏంటంటే పెరుగు టేస్ట్ ఉండదని చెప్పేసి పాల మీద ఉన్నటువంటి మీగడతో ఇలాగా తయారు చేసుకుంటాము. కానీ ఏదో ఒకటండి, బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా మనము నెయ్యి తయారు చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మెయిన్గా బయట ఎలా చేస్తారంటే పచ్చి పాల మీదనే వెన్న తీస్తారండి, ఆ వెన్నతోనే మనకు నెయ్యి తయారు చేస్తారనమాట. అందుకే అది ఒకలాంటి వాసన ఉంటుందండి. కొంచెం ఎక్కువ రోజులు గడిచిందనుకో ఆ నెయ్యి మనం తినలేమన్నమాట. అదే మన ఇంట్లో నెయ్యి అయితే ఎన్ని రోజులైనా కూడా చక్కగా గింజలు గింజలుగా పూసగా భలే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు కుడుములు తయారైనాయో తెలుసుకోవాలి అంటే జస్ట్ చేత్తో మనం ఇలాగా అంటే మన చేతికి అతుక్కోకుండా ఉంటే అప్పుడు మనకు కుడుములు తయారైనట్టు. అయినా కూడా మనము స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 5 నిమిషాల తర్వాత తీసే ఇలాగ కుడుములు తీసుకోవాలండి. మెయిన్గా ఏంటంటే ఇడ్లీలైనా ఇలాగ కుడుములైనా కూడా కొంచెం సేపు ఆవిటి మీదన అలాగనే ఉంచాలండి. అప్పుడు ఎక్కడైనా తడి ఉంటే పీల్చుకుంటాయి, మనకు కుడుములు అనేది ఎక్కడ తడి ఉండవండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగ పెట్టేసిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టి ఆ తర్వాత అత్తయ్యకి ఇవ్వాలి కదండి, సరే అని చెప్పి ఒక ప్లేట్లో ఉన్నటువంటి కుడుములను ఇలాగ తీసేసి అత్తయ్యకి ఇస్తూ ఉన్నాను. అత్తయ్య ఏంటంటే కొంచెం తొందరగానే తింటున్నారండి. నైట్ పూట మామూలుగా సగం రొట్టె సగం చపాతి లేదు అంటే ఓన్లీ ఒక పెద్ద గ్లాస్ నిండా పాలు తాగేసి పడుకుంటున్నారు. కాబట్టి ఉదయమే తొందరగా ఆకలి అవుతుంది అత్తయ్యకి. కాబట్టి నేను తొందరగానే పెట్టేశాను. ఇంకా వాటిలోకి ఉల్లిగడ్డ కారం వేస్తూ ఉన్నానండి. సూపర్ కాంబినేషన్ అండి. మెయిన్గా ఈ కుడుములకి ఏంటంటే నెయ్యి బాగా కమ్మటి నెయ్యి వేసేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా అక్కడ నెయ్యి కాలేదు కదా, అత్తయ్యకి మామూలు నెయ్యే వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. సో ఇంకా ఇప్పుడు బాగా ఆరిపోయినాయి కదా, చూడండి ఎంత చక్కగా ఈజీగా వస్తున్నాయో. సో మనము మామూలుగా ఒక బౌల్లో నీళ్లు పెట్టేసి వాటి మీద ఒక గంజిగుడ్డ కట్టుకొని అలాగా కుడుములు చేసేదాన్ని. అలా కాకుండా ఇలాగా ఇడ్లీ పాత్రలో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత నెయ్యి కరగబెడుతూ ఉన్నానండి. మనము నెయ్యి కరగబెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం దగ్గరగా ఉండి చూసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఎవరు అనుకున్నారు కదా, చిన్ని కృష్ణుడు అండి. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమికి వేదాంశ్ అనమాట ఈ అబ్బాయి పేరు. సో కృష్ణాష్టమికి వేదాంశ్ని కృష్ణుడి వేషధారణ వేసినామన్నమాట. చాలా చక్కగా కుదిరిందండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. అసలు వీడిని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఎంత హుషారంటే
బాబు అసలు మనం పట్టుకోలేమండి. మా పిల్లలు ఇంత అల్లరి చేసేవాళ్ళు కాదనమాట. సో ఆ కడ్డీల దగ్గర నుంచి ఎప్పుడో అంటే పిల్లలు కింద పడతారనే ఉద్దేశంతో నేను పైపు ఇలాగా వేసి పెట్టానండి. పిల్లలు ఏంటంటే కొంచెం తొంగి చూసినా కూడా అవతలికి పడతారని చెప్పేసి అత్తయ్య ఒక పైపుని ఇలాగా వేయించింది. ఇంకా ఇప్పుడు ఇంట్లోకి వచ్చారండి. ఇక్కడ చూడండి, నెయ్యి మనకి ఎప్పుడైనా కూడా అయ్యిందో లేదో తెలుసుకోవాలి అంటే పైన నురగా కొంచెం ఎర్రడాలుగా రావాలి, అలాగే ఊపితే నెయ్యి కూడా కొంచెం ఎర్రడాలుగా కనపడాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్ అండి. ఇంకా ఇప్పుడైతే నేను కరెక్ట్తో ఇలాగా చూస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం సేపు కావాలండి. ఇంక ఇప్పుడు చూడండి కరెక్ట్గా అయిందనమాట. ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర తమలపాకు కానీ కరివేపాకు కానీ ఇలాగ వేసేసి వెంటనే మూత పెట్టాలండి. చూడండి నెయ్యి మంచి కలర్లో వచ్చింది కదా, ఇలాగా మనం చేసుకోవాలన్నమాట. ఎలాంటి పరికరాలు లేకుండా జస్ట్ చేత్తో ఇలాగ అనేసి మన ఇంట్లోనే మనము ఇలాగ నెయ్యిని తయారు చేసుకుంటే చాలా కమ్మటి వాసన, చాలా చక్కగా తినేయచ్చు. ఇంకా ఇప్పుడు నేను కరగబెట్టుకున్నటువంటి నెయ్యి చూడండి, ఈజీగా ఒక 3/4 కిలో ఉంటుంది అనుకుంటున్నాను. 15 రోజుల వెన్నండి. మేము మామూలుగా పాలు తీసుకునేది గేదె పాలేనండి. లీటర్ వచ్చేసి 80 రూపాయలు అనమాట. చాలా చిక్కటి పాలు కాబట్టి చక్కగా మిగడ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను జొన్న కుడుములు తినాలి అనే ఉద్దేశంతో ఇలాగ పెట్టుకున్నాను. ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత వెంటనే ఉల్లిగడ్డ కారము, వాటితో పాటుగా మెయిన్గా నెయ్యి వేసుకోవాలండి. జొన్న కుడుములు అంటేనే నెయ్యి, అలాగ తింటేనే టేస్ట్ అనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను 2 కలిపి ఇలాగ తింటూ ఉన్నాను. చూడండి ఎంత బాగుంది కదా, పొడి పొడిగా భలే వచ్చిందండి. ఇంకా ఆ తర్వాత ఈ వెన్న నీళ్ళు మనము కంపల్సరిగా చెట్లకు పోయాలండి. లేదు ఒక 5-6 రోజుల మీగడను మనము ఇలాగ వెన్న తయారు చేసుకొని ఆ నీళ్ళతో అయితే మాత్రము కారాలు కూడా ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అలాగే దోశలు కూడా పోసుకోవచ్చండి, చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇవి 15 రోజులవి కాబట్టి మనము చెట్లకు పోస్తే చెట్లు కూడా ఏపుగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఆ చెట్టు కొంచెం ఇలాగ పోస్తూ ఉన్నాను. చూసారు కదండి ఇవాళ వీడియో. తప్పకుండా మీరు ఈ విధంగా ఊట చిగురు పెట్టేసుకోండి. సంవత్సరం పొడవునా పప్పు మంచి కలర్లో ఉండేటట్టుగా, మంచి టేస్టీగా ఉండేటట్టుగా తయారు చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత జొన్న రవ్వ ఎలా పట్టాలి, జొన్న కుడుములు ఎలా చేయాలి, అలాగే పూస లాంటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేశాను. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.